దీంట్లో తప్పేవారు సార్? తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలండి. మీరు ఏమనుకుంటారంటే మమ్మీ డాడీ అంటే అబ్బా మా అబ్బాయి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు మీరు. మమ్మీ డాడీ ఏంటి? అమ్మ నాన్న, ఆ పదంలో ఎంత మాధుర్యం ఉందండి, ఎంత ప్రేమ ఉందండి. బయట మాట్లాడమనండి, ఇంట్లో కూడా మమ్మీ డాడీ లేటండి. తల్లిదండ్రులు కూడా మనం చేస్తున్నాను. నాకు ఒక మనవడు ఉన్నాడు, నాకు ఆడికి 4 సంవత్సరాలు మొన్న వచ్చాయి. 4 సంవత్సరాలు హైదరాబాద్ ఉంటాడు. ఒకసారి వెళ్తే గ్రాండ్ ఫాదర్ కూడా కాదు, గ్రాండ్ ఫా అంటున్నాడు ఆడు. నేను అన్నాను, పిలిచి నీతో మాట్లాడను అంటే ఏమన్నాడు, నువ్వు తాతయ్య అని పిలిస్తే మాట్లాడతాను, మాట్లాడనని చెప్పాను. అక్కడి నుంచి తాతయ్య గారు బాగున్నారా అంటున్నాడు. అంటే మీరు ఆ పరిస్థితిలో ఎందుకు చెప్పలేకపోతున్నారు? చాలామంది సంతోషిస్తున్నారండి, సంతోషిస్తున్నారు. గ్రాండ్ ఫా అంటాడు ఎంత కుర్రోడు. ఇందాక మాట్లాడారు మన ఎంపీ గారు. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు, మా చిన్నప్పుడు చూసేవాడిని నేను, చందమామ రావే జాబిల్లి రావా అని చెప్పి భోజనం పెట్టేవారు, తినిపించారు పిల్లలకి. ఇవాళ సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు సార్, సెల్ ఫోన్లు చూసి భోజనం పెడుతున్నారండి. ఇక ప్రేమ ఏముంటుందండి? ఎత్తుకొని అడుగు మీద కూర్చోబెట్టుకొని అలా తిరుగుతూ చందమామ రావని భోజనం పెడితే ఆ పిల్లవాడు ఎంత ఆనందిస్తాడండి. ఎలా అండి? సెల్ ఫోన్ ఇస్తారా సార్? ఇంకో విషయం చెప్తాను సార్, ఏమనుకోండి సార్, మరి నాకు కూడా పరిస్థితి ఉంది అనుకుంటున్నాను నేను. భోజనం వండమంటే సెల్ ఫోన్ చూసి భోజనం వండుతున్నారు సార్. పూర్వం మా పెద్దలు కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో చూడకుండా వేసేవారు. ఇవాళ సెల్ ఫోన్లు పెట్టుకొని కారం ఎంత వేయాలో, నూనె ఎంత వేయాలో, ఉప్పు ఎంత వేయాలో చెప్పి భోజనాలు వండే పరిస్థితి వచ్చింది సార్.